ప్రేమాంకురం బ్లెండెన్ హాల్ మేజిస్ట్రేట్ థామస్ డెలామోట్ నివాసం. ఆయనకు 2 కూతుళ్ళు 2 కొడుకులు. ఎలిజబెత్ బెట్టి ఆయన ఆఖరి కూతురు. అప్పుడే అమెరికా నుండి తిరిగి వచ్చిన చార్లెస్ వెస్లీ బ్లెండెన్ హాల్లోనే అతిథిగా దిగాడు. అతడు బెట్టి మీద ఆమె అక్క మీద కూడా ఒకే రకమైన ఆసక్తి కనపరుస్తున్నట్టు కనిపించాడు. ఆ రోజు ఉదయం బెట్టీతో చార్లెస్ వెస్లీ మాట్లాడినవన్నీ ఆధ్యాత్మిక విషయాలే. అటూ ఇటూ కాని ఆత్మీయ స్థితి చాలా ప్రమాదకరం అంటూ హెచ్చరికలిచ్చాడు. జార్జ్ విట్ఫీల్డ్ గురించి తాను విన్న వాటిని బెట్టీకి చెప్పాడు. జార్జ్ ప్రసక్తి వచ్చిన వెంటనే జార్జ్లో ఊపుకుతున్నట్లు కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తుంటే తనకు అసూయగా ఉందని తల వంచుకుని బాధగా బెట్టీ దగ్గర ఒప్పుకున్నాడు. అన్నయ్య జాన్ వెస్లీ కూడా అమెరికాలో కష్టాల్లో మునిగి ఉన్నాడు. త్వరలో తిరిగి ఇంగ్లాండ్కి వచ్చేయమన్నాడు. నేను అమెరికాలోని వాళ్లను మార్చడానికి వెళ్ళాను. అస్సలు నన్నెవరు మారుస్తారు అన్న దిగులుతో సందేహంతో ఉన్నాడు జాన్. అదే దిగులును బెట్టీ దగ్గర వెలిబుచ్చాడు చార్లెస్. ఆ తర్వాత ఆదివారం ఉదయం చార్లెస్, బెట్టీ, ఆమె తమ్ముడు జాకే సెంట్ వేడాస్ చర్చిలో జార్జ్ ప్రసంగం వినడానికి బయలుదేరారు. ఉదయం 5 గంటల వేళ చర్చి సమీపిస్తూ ఉండగా వాళ్ల కంటపడిన దృశ్యం మరపురానిది. గుంపులుగా జనం లాంతర్లు పట్టుకుని వెళ్తున్నారు. క్రీస్తు గురించి, క్రొత్త జన్మ గురించి, 22 ఏళ్ల యువకుడి గురించి వాళ్ల సంభాషణ వినబడుతోంది. బెట్టీ జార్జ్ను ఇంకా చూడలేదు అప్పటికి. అయితే నేనును నా ఇంటివారును యెహోవాను సేవించదము అన్న వాక్యంతో మొదలుపెట్టి బహువేగంగా అర్ధసహితంగా జార్జ్ మాట్లాడుతున్న రీతిని, కంఠధ్వనిలోని సరళతకి బెట్టీ ఆశ్చర్యపోయింది. పాలిపోయిన అతని ముఖం, మెల్లకన్ను ఏదో వెలుగుతో నిండి ఉంది. గుర్తుంచుకోండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే సమయం మనకందరికీ రాబోతుంది అంటూ అతడు గర్జించేటప్పుడు ఆ ముఖం కందగడ్డలా అయ్యింది. యేసుప్రభు పూర్తి చేసిన విమోచన కార్యం చెప్పే సమయం వచ్చేసరికి అతని ముఖం ఆర్ద్రతతో వికసించింది. గుర్తుంచుకోండి, మీరంతా పతనావస్థలో ఉన్నవాళ్ళు. నష్టపరిహారం ఆ యేసుక్రీస్తు రక్తమే. దీన్ని మీరు అంగీకరించకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త జన్మను పొందకపోతే ఎప్పటికీ మీరు విమోచన పొందలేరు. ఫుల్పీట్ ఎదుట మోకరించి జార్జ్ చేతిలో నుండి ద్రాక్షరసం గిన్నె అందుకుంటున్నప్పుడు బెట్టీ చేతులు వణికాయి. ఆ రోజు సాయంత్రమే ఒక ప్రార్థన కూటంలో వాళ్లకు పరిచయం అయ్యింది. ఆమె తుమ్మెద రెక్కల్లాంటి కళ్ళు, సొగసైన స్వరూపం, జీవం ఉట్టిపడే నవ్వు జార్జ్ని ఆకర్షించాయి. బెట్టీ గురించి ఆలోచించడానికి జార్జ్కు టైము దొరికితేగా. పైగా తనకంటే ఉన్నతమైన స్థితిగతులు గల కుటుంబం. నూతన జన్మం మీద అతని ప్రసంగాన్ని కరపత్రం రూపంలో ప్రచురించమని స్నేహితులు ప్రోత్సహించారు. దానికి ముందు మాటగా ఇలా రాశాడు అతను: ఫుల్పిట్ మీద నుండి ప్రసంగం రూపంలో దీన్ని నేను అందించే సమయంలో ఆ ప్రసంగానికి ఆశ్చర్యకరమైన శక్తిని దేవుడు ప్రసాదించాడు. అదే కృపగల దేవుడు ప్రెస్ నుండి వెలువడుతున్న దీనికి శక్తిని ప్రసాదించునుగాక. తద్వారా ఏ ఒక్క పాపినైనా మార్చడానికి, ఏ ఒక్క పరిశుద్ధుడినైనా ఆదరించడానికి ఇది ఉపయోగపడినట్లయితే, రచనలో పదును లేదని, రచయిత కుర్రవాడని వచ్చే విమర్శలను నేను లెక్క చేయను. ఇక్కడి దాకా బాగానే ఉంది. తరువాత రాసిన మాటలే కొందరికి మింగుడు పడలేదు. నా సోదర చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పాస్టర్లందరికీ అభివందనాలతో ఒక చిన్న అభ్యర్థన. తమ సంఘాల్లో ఇలాంటి బోధలు వాళ్ళు తరచుగా చేస్తుండాలని, ఎవరో కొందరు వ్యక్తులు కోపగించుకుంటారని భయపడకుండా దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని ధైర్యంగా ప్రచురించాలని, మతం యొక్క లోతుల్లోకి వెళ్ళక పై తతంగాలతో ఆరాధనను సరిపెట్టకుండా ఉండాలని నా విన్నపం. ఈ కరపత్రం లండన్ చేరాక కొందరు వ్యక్తులకి కోపం వచ్చింది. సోదర చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పాస్టర్లకి జార్జ్ చేసిన అభ్యర్థన కంటకప్రాయమైంది. అతనికి అతి త్వరగా లభించిన కీర్తి గురించి అప్పటికే అసూయ ఉంది. పై తతంగాలతో ఆరాధన సరిపెట్టడం అన్న మాటకి పళ్ళు నూరారు. అసలు ఆ కుర్రవాడికి ఏదో హోటల్లో ఎవరో కని గాలికి వదిలేసి వెళ్ళిపోయారని చెవులు కొరుక్కున్నారు. అతడు ఇతర సంఘాల్లో నుండి సంఘస్థుల్ని తన వైపుకు ఆకర్షించుకుని వాటిని పాడు చేస్తున్నాడు అన్నారు. దొడ్డిలో నుంచి గొర్రెలను దొంగిలించుకుపోయే దొంగ అన్నారు. అసమ్మతివాదులతో తిరిగాడని తెలిసి చర్చికి, దేశానికి వ్యతిరేకి అని ఆరోపించారు. పాస్టర్లు అతన్ని చీదరించుకున్నా ప్రజల్లో ఆదరణకు కొదవలేదు.
జార్జ్ ప్రసంగం ఉంటుందనుకుని వచ్చి జార్జ్కు ప్రసంగించడానికి అనుమతి దొరకలేదని తెలిసి కొందరు మధ్యలో లేచి వెళ్ళిపోయేవారు. ఒక పాస్టర్ గారు అతనికి అలా అనుమతి ఇవ్వలేదని తెలిసి ఆయన జీతం తగ్గించాలని సంఘ పెద్దలు తీర్మానిస్తే బాధపడ్డాడు జార్జ్. శత్రువును ప్రేమించడం గురించి ఒక ప్రసంగం తయారు చేసుకుని ఆ చర్చిలో వినిపించిన తరువాత ఆ పెద్దలు అతన్ని కలిసి తమ పశ్చాత్తాపాన్ని తెలియచేశారు. లండన్ బిషప్ గారు తనని బహిష్కరించనున్నాడని గాలి కబుర్లు విని జార్జ్ త్వరపడి ఆయన్ను కలిశాడు. బిషప్ ఎడ్మండ్ గిబ్బన్ అతనితో దయగా మాట్లాడి అతని మీద ఎవరూ ఫిర్యాదు చేయలేదని, గాబరా పడవలసిన అవసరం లేదని అన్నాడు. మైలార్డ్, నా ప్రసంగాల్లోని సిద్ధాంతంలో ఏదైనా లోపం ఉందా? లేదు, బిషప్ గారు చిరునవ్వుతో అన్నారు. నీ ప్రసంగం విన్న ఓ పాస్టర్ గారితో నేను మాట్లాడాను. నీ ప్రసంగం పూర్తిగా ఆత్మ ఆవేశపూరితంగా ఉంది అన్నాడు. లండన్ తన ఎదుట ఉంది. దాని మురికివాడల్లో వేల కొద్దీ జనం. ప్రస్తుతం ఇంగ్లాండ్ అంచుల్ని మాత్రమే తడిమాడు తాను. ఇది వదిలి అమెరికా వెళ్లడం సమంజసమా? పేదరికం, ఆత్మీయ అవసరాలు ఏటేటా పెరుగుతున్నాయి. సారాయి నీళ్లలా ప్రవహిస్తున్నది. పంది లెక్కలేనన్ని పిల్లల్ని పెట్టి మురికి కాలువల్లో వదిలేసినట్టు ఆ కాలంలో పిల్లల గురించి పట్టించుకునేవాళ్లు లేరు. మతం, సంస్కారం లేక మురికితో కుళ్ళు కంపు కొట్టే ఆ ప్రజల్ని చర్చిల్లోకి రానివ్వరు. వాళ్ల కోసం జార్జ్ హృదయం తహతహలాడింది. పైగా లండన్లోనే ఉంటే బెట్టీ డెలామోట్ని కలుస్తూ ఉండవచ్చు. ఈ సమయంలోనే జార్జ్ ఓ సాహసోపితమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆరాధన సమయంలో పుస్తకం చూసి కాకుండా స్వంతంగా ప్రార్థన చేయాలని. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఆ కాలంలో ఇది కనీ విని ఎరుగని సంగతి. అయితే ఆయా సమయానికి నియమించబడిన ప్రార్థనలు ఏదో మొక్కుబడికి అన్నట్టు ఉండేవి. స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు దేవునితో మనసు విప్పి మాట్లాడాలని తపన జార్జ్లో పెరిగింది. అంతకు క్రితం తన సొంత మాటలతో తన మనస్సులోనే ప్రార్థన చేసుకోలేకపోలేదు. కానీ పుస్తకం నిండా ఆరాధనలో బిగ్గరగా ప్రార్థన చేయడం మాత్రం అప్పటి వరకు లేదు. ఇప్పుడైతే చర్చిలో కూడా మాటలు ప్రవాహంలా ప్రవహించాయి. ఒకసారి అందరూ రాత్రంతా మేలుకొని ప్రార్థించారు. ప్రార్థన చేసే కొద్దీ నూతన శక్తి కలుగుతూ ఉండేది. జార్జ్ ప్రతి వారి విషయము పేరు పెట్టి ప్రార్థించేవాడు. ముఖ్యంగా చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీల గురించి. క్రీస్తులో విశ్వాసం ఉంచడం అంటే ఏమిటో వాళ్ళు నిజంగా తెలుసుకుని దాన్ని లోకమంతటా ప్రకటించాలని దేవుణ్ణి వేడుకునేవాడు. క్రిస్మస్ సమీపిస్తుండగా జార్జ్ అమెరికా ప్రయాణం తాలూకు ఆదేశాలు చేరాయి. డిసెంబర్ 18వ తేదీ ఆదివారం అతని వీడ్కోలు ప్రసంగం సెంట్ హెలెన్స్లో ఏర్పాటు చేయబడింది. సహోదరులారా, మా కొరకు ప్రార్థించండి అన్నది మూలవాక్యం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన మాటల్ని పలుకుతూ ఉంటే వాళ్ల కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు. అంతా బిగ్గరగా వెక్కిళ్లు పెట్టి రోధించారు. మీరు ఇక మీదట నా ముఖం చూడరు. ఫుల్పీట్ దగ్గర నుండి చర్చి గుమ్మం దాకా వెళ్లడానికి అరగంట పట్టింది జార్జ్కి. పెద్ద చిన్న అంతా బాహాటంగా అతని ఎడబాటుకు దుఃఖించారు. అంతా అతన్ని కౌగిలించుకున్నారు. జార్జ్ ఎక్కిన ఓడ వైటాకర్ థేమ్స్ నదిలోనే చాలా రోజులు ఉండిపోయింది. అనుకూలమైన సముద్ర పవనాలు వీచేదాకా ఓడలు రేవు దాటేవి కాదు ఆ రోజుల్లో. తెరచాప ఓడలు తప్ప ఇప్పటిలాగా ఇంధనంతో నడిచే ఓడలు ఇంకా అప్పటికి కనిపెట్టలేదు. వైటాకర్కి అనుకూలమైన గాలి తిరగగానే రేవులో లంగరెత్తి ఓడను నడిపించారు. ఆ సమయంలో ఒడ్డున ఉన్న జార్జ్, మిగతా ప్రయాణికులు కొందరు పడవల్లో ఓడ ప్రక్కకి చేరి తాటి నిచ్చెనల మీదుగా ఓడ ఎక్కారు. సముద్రంలోనికి ప్రవేశించిన తరువాత పశ్చిమ పవనం ఆగిపోయింది. అదే సమయంలో అమెరికా సేవలో పరాజయం పొంది నిస్పృహతో అర్ధంతరంగా తిరిగి వచ్చిన జాన్ వెస్లీ ఉన్న ఓడ రేవులోకి రావడానికి ఎదురుచూస్తోంది. గాలి మళ్లడంతో సముద్రంలో ఉన్న ఓడలన్నీ తిరిగి రేవులోకి మళ్లించబడ్డాయి. జార్జ్ నిద్రలేచి చూసేసరికి ఏముంది, ఓడ మళ్లీ రేవులో ఉంది. అయితే ఓ వార్త అందింది జార్జ్కి. జాన్ వెస్లీ గారు ఉదయం 4:30కి రేవులో ఓడ దిగారని. ఆశ్చర్యంతో ఉత్సుకతో తన సేవకుడిని పంపించాడు జార్జ్, వెస్లీ గారిని ఎక్కడ కలుసుకోవాలో కనుక్కురమ్మని. కానీ జోసెఫ్ తిరిగి వచ్చి వెస్లీ లండన్ వెళ్ళిపోయాడని చెప్పి ఆయన జార్జ్కి రాసిన ఉత్తరం ఒకటి అందించాడు. జార్జ్ అమెరికా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్న జాన్ వెస్లీ వెంటనే దేవుని చిత్తం నిర్ణయించడం కోసం ప్రార్థనాపూర్వకంగా చీట్లు వేశాడు. వచ్చిన చీటీని ఉత్తరంలో పెట్టి జార్జ్కు పంపాడు వెస్లీ. అమెరికా ప్రయాణం మానుకుని లండన్కు తిరిగి వచ్చేయి అని ఉంది దానిలో. నిర్ఘాంతపోయాడు జార్జ్.
తాను దూరదేశం వెళ్తున్నానని తెలిసి కూడా 1-2 గంటల తేడాతో తనను కలవకుండా జాన్ వెస్లీ వెళ్ళిపోయినందుకు బాధపడ్డాడు. అన్నింటికీ మించి ప్రయాణం మానుకుని తిరిగి లండన్ వచ్చేయమన్న ఆదేశం మాటేమిటి? లండన్లో తను నవ్వుల పాలైపోడు. జనరల్ ఓగెథ్రోప్ అక్కడ తన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. జాన్ వెస్లీ తన ఉత్తరంలో రాశాడు, అమెరికా ప్రజలు లోబడనొల్లని వాళ్లని, అమెరికా అంతా అడవి ప్రాంతమని. ఏమో, తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ప్రేమించడం జార్జ్ చూశాడు. అమెరికాలో మాత్రం దీనికి వ్యతిరేకం జరుగుతుందని ఏమిటి? నొప్పించకుండా జాగ్రత్తగా తన నిరాకరణను రాసి పంపించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు జార్జ్. అమెరికాలోని జార్జియా ప్రాంతం ఆంగ్లేయుల ఆధీనంలో ఉంది. కానీ స్పెయిన్ సైన్యాలు దాడి చేస్తాయని ఆంగ్లేయుల సైన్యాలను తరలిస్తున్నారు. వైటాకర్ ఓడలో ఆ యుద్ధం కోసం కెప్టెన్ మేకే నాయకత్వంలో సైనిక పటాలం తరలించబడుతోంది. ఓడ నాయకుడు కెప్టెన్ వైటింగ్. 2 కెప్టెన్లు జార్జ్ గురించి ఏకాభిప్రాయంతో ఉన్నారు. జార్జ్ మతం పేరుతో అమాయకులను మోసం చేసే వేషగాడని. ఓడ ఎక్కగానే ఓడ పాస్టర్గా తనను తానే నియమించుకున్నాడు జార్జ్. ప్రతిరోజు ప్రార్థన నడిపే పని పుచ్చుకున్నాడు. జార్జ్ మోసగాడని అతని మొహం మీద అనేస్తే తప్ప ప్రార్థనలు నడపకుండా అతన్ని ఆపడం కుదరదు. వైటింగ్ కాస్త మర్యాదగానే ప్రవర్తించిన సైనికాధికారులు మాత్రం దురుసుగా ప్రవర్తించారు. మొదటి ఆదివారం ఉదయం ఆరాధన అయిపోయిన తరువాత జార్జ్ క్యాబిన్లో కూర్చుని ఉత్తరాలు రాసుకుంటున్నాడు. ప్రక్కనే కెప్టెన్ మేకే తన లెఫ్టినెంట్తో పేకాటకు దిగాడు. మరో ఆఫీసర్ తన ట్రంపెట్ మోగించడం మొదలుపెట్టాడు. ఆదివారం ఓ పాస్టర్ సమక్షంలో ఈ 2 పనులు చేయడం అతన్ని పాస్టర్గా తాము అంగీకరించలేదని మొహాన కొట్టినట్టు చెప్పడమే. కెప్టెన్ మేకే మాటిమాటికి బూతుల్లోకి దిగేవాడు. జార్జ్ గద్దిస్తున్నట్టు అతని వంక చూసినప్పుడల్లా క్షమించండి పాస్టర్ గారు అనేసి కాసేపటికి మరో బూతు మాట్లాడేవాడు. అప్పటికి నిగ్రహించుకున్నాడు జార్జ్. ముందు సైనికుల మధ్య బోధ ప్రారంభించాడు. రోజుకు 2 సార్లు వాళ్లతో చాపల మీద కూర్చుని ప్రార్థనలు, బైబిల్ బోధలు చేసేవాడు. కెప్టెన్ మేకే జార్జ్ని కేబిన్లోకి కాఫీకి పిలిచాడు. మాటల సందర్భంలో అదును చూసుకుని అన్నాడు జార్జ్, నేను ఓడలోకి నా సొంత ఇష్టంతోనే వచ్చాను. మొత్తానికి ఎలాగైతేనేం ప్రస్తుతం ఓడలో ఉన్నాను. కాబట్టి నన్ను నేను ఈ ఓడ బోధకునిగా ఎంచుకుంటున్నాను. సైనికులకు బోధిస్తున్న నేను వాళ్ళ అధికారి అయినా మీకు బోధించకుండా ఉండడం సవ్యంగా లేదు. కాసేపు తనలో తాను తర్కించుకుని తాపీగా అన్నాడు మేకే. నాకింకేం పని లేనప్పుడు అలానే చేద్దాంలే. ఆ తర్వాతి రోజు జార్జ్ ఎదుటపడినప్పుడు మేకే గొంతు సవరించుకుని ఎటో చూస్తూ అన్నాడు, ఈ రోజు నుంచి ఆఫీసర్లు రోజుకు 2 సార్లు ప్రార్థనకు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చాను. అందరూ జార్జ్కి అప్పటినుంచి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. ఓడ అట్లాంటిక్ సముద్రంలోనికి ప్రవేశించి ఆ సుదీర్ఘమైన ప్రయాణం మొదలుపెట్టింది. ఒక రోజున కెప్టెన్ మేకే కొత్త ఆదేశం ఇచ్చాడు. ఆ రోజు నుండి జార్జ్ ఆఫీసర్లకి, సైనికులకు వేరువేరుగా ప్రార్థనలు జరపనక్కర్లేదని. రోజుకు 2 సార్లు డ్రమ్ము మోగుతుంది. సైనిక విన్యాసంలా సైనికులంతా బారులు తీరి నిల్చుంటే కెప్టెన్ మేకే ఒకవైపు, కెప్టెన్ వైటింగ్ ఒకవైపు రాగా జార్జ్ వచ్చి అందరికీ ప్రార్థన నడుపుతాడు. ప్రసంగాన్ని చూసి చదవడం మాని అసూగా ప్రసంగించడం జార్జ్ మొదలుపెట్టింది ఇప్పటినుంచే. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పాస్టర్లలో ఇలా ప్రసంగించడాన్ని ప్రోత్సహించరు. అయితే జార్జ్ మాటలు ఆహ్లాదకరంగా జీవం ఒట్టిపడుతూ ఉండేవి. దైవకృప గురించి ఎంత గట్టిగా మాట్లాడేవాడో నరకం గురించి అంత స్పష్టంగానూ మాట్లాడేవాడు. ప్రజలు పాస్టర్ని ఇష్టపడుతుంటే ఇక అతడు చెయ్యలేనిది ఏముంది? ఒకరోజు ప్రార్థన అయిపోయిన తరువాత వెళ్ళిపోబోతున్న సైనికుల్ని ఆపి కెప్టెన్ మేకే ఒక ప్రకటన చేశాడు. ఇంతవరకు నేను ఘోరమైన బూతులు మాట్లాడేవాడిని, కానీ ఈ వ్యక్తి జార్జ్ మూలంగా దాన్నంతటినీ విడిచిపెట్టాను. దేవుని తోడుగా మీరంతా వెళ్ళి ఇలాగే చెయ్యండి. అప్పటినుంచి ఓడ స్వరూపమే మారిపోయింది. సైనికులు పేకాటలు, బూతులు మానివేశారు. జార్జ్ మాటలు వినడానికి ఉత్సాహంగా కూడుకునేవారు. జార్జ్ మనసు మాత్రం వెనక్కి తిరిగి ఇంగ్లాండ్ వెళ్లేది. దేశవ్యాప్తంగా ఉజ్జీవం చెలరేగాలని, ముఖ్యంగా జాన్ వెస్లీ కోసం ఆయన దేవుని చేతిలో బలమైన ఆయుధంగా మారాలని ప్రార్థన చేసేవాడు. వైటాకర్ ఓడలో విషజ్వరం వ్యాపించింది. అంతవరకు జార్జ్ని అమర్యాదగా చూసిన ఒక ఆఫీసర్ జ్వరంతో మంచాన పడిన జార్జ్ని తన పడక దగ్గరకు పిలిపించుకున్నాడు.
నేను పాస్టర్గా అభిషేకించబడవలసిన వాడిని. దాన్ని తప్పించుకోవడానికి సైన్యంలో చేరాను. ఇప్పుడైనా నా జీవితాన్ని దేవునికి అంకితం చెయ్యాలని ఉంది అంటూ ఒప్పుకున్నాడు. జార్జ్కి జ్వరం అంటింది. కెప్టెన్ వైటింగ్ తన సొంత క్యాబిన్లో జార్జ్ని ఉంచుకుని క్లిష్ట పరిస్థితుల్లో గంటల కొద్దీ జార్జ్కి పరిచర్య చేశాడు. సైనికులంతా కన్నీళ్లతో తన బోధకుని కోసం ప్రార్థించారు. ఓడ అమెరికా సమీపిస్తూ ఉండగా జార్జ్ కోలుకుని ఓడలోని వాళ్ళందరికీ తన వీడ్కోలు ప్రసంగాన్ని చేయగలిగాడు. ఆ గొప్ప ఖండం గురించి, తనకున్న బంగారు కలల గురించి ఆతృతగా ఉంది. కానీ తనకేమీ పలుకుబడి లేదు, డబ్బు లేదు. కానీ అమెరికా ఖండపు తూర్పు తీర ప్రాంతాన్నంతటినీ ఎలా ఉజ్జీవం చెయ్యాలో దేవునికి తెలుసు. 1738వ సంవత్సరం మే నెల 7వ తేదీన బెట్టీ పెద్దన్న చార్లెస్ డెలామోట్ జార్జ్ని అమెరికాలోని సవానా రేవులో ఆహ్వానించాడు. అతడు జార్జియాలోని ఒక కాలనీలో స్కూలు మాస్టరుగాను పాస్టర్గాను పనిచేస్తున్నాడు. ఇంతకు ముందే జాన్ వెస్లీ ద్వారా ప్రేరేపించబడి అమెరికా వచ్చాడు.